హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసం గురించి, కార్తీక పురాణం గురించి చెప్పుకుందామండి. ఏ మనకి ఏ పండగైనా సరే ఒకరోజు లేదంటే 3 రోజులు లేదంటే 9 రోజులు వచ్చి వెళ్ళిపోతూ ఉంటుందండి. కానీ కార్తీక మాసం ఈ నెల మొత్తం మనకి పండగ వాతావరణంతో విశిష్టంగా ఉంటుందండి. సో ఈ ఈ నెలలో చేసిన దీపాలు, దానాలు, ఏ చిన్న కార్యమైనా సరే చాలా మంచి ఫలితాలను ఇస్తుందంటారు. అలాగే కార్తీక పురాణం ఇవేవి చేయలేని వారు కనీసం కార్తీక పురాణం విన్నా, చదివినా, చెప్పినా కూడా మంచి ఫలితాలను ఇస్తుందంటారు. నేనైతే ఎలాగో చదువుకుంటాను. కొంతమంది చదవలేక, టైం లేక, లేదంటే చదువు బాగా ఓల్డ్ పీపుల్స్ ఉంటే వాళ్ళు చదవలేరు కూడా కదండి. ఈ కార్తీక పురాణం పెట్టుకొని విన్నా సరే వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది కదా. అందుకని ఏదో నేను కూడా ఎలాగో చదువుతున్నాను కాబట్టి మీకు కూడా వినిపిద్దామని ఇవాళ నుండి స్టార్ట్ చేశానండి. సో అందరూ సపోర్ట్ చేసి వినండి, మీకు నచ్చితేనే వినండి, ఓకేనా? సరే అండి, ఇవాళ నుండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 1వ అధ్యాయం. ముందుగా మన బుజ్జి వినాయకుడిని తలుచుకుంటూ ఎటువంటి విఘ్నాలు లేకుండా అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈ కార్తీక మాస వ్రతాన్ని కార్తీక మాస పురాణాన్ని విందామండి. అలాగే ఫస్ట్ ఏంటంటే, శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యవర్తమందు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులతో నొక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు, పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములను, వేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహాత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపుగోరుచుంటుమి. కావున తమరు వ్రతమును వివరించవలసిందని కోరిరి. అంత నా సూత మహర్షి, ఓ ముని పుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరగా, బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసినది విధముగా గాథను వివరించెను. అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును. ఈ కథ వినుట వలన మానవులకు ధర్మార్థములకు కలుగటయే కాక వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తొలతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వమునొక దినమందు పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములను కలుగు చేయనటువంటి సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్రసమ్మతమైన సూర్యచంద్రులుంతవరకు కూడా ఆచరింపబడేది అగు వ్రతమును వివరింపండని కోరెను. అంతటా మహేశ్వరుడు మందహాసమును నరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణము చెప్పబడినది. దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడైన జనక మహారాజునకు వివరింపుచుండెను. చూడుము, మిథిలా నగరం వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించెను. మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి పాదములకు నమస్కరించి కాళ్ళు కడిగి ఆ జలములను శిరస్సులపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేహము, నా ప్రజలు పవిత్రులైతిమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమరిట కేలా వచ్చిరో సెలవసగండి అని వేడుకొనగా, అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేను ఒక మహాయజ్ఞమును చేయి తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలమును, అంగబలము నిన్ను అడిగి క్రతువు ప్రారంభించవలనని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అటులైతేనే ఇతడు స్వీకరించు. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకోదలచినది. నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది. ఆ కార్తీక మాస
గొప్పతనం ఏంటో మహత్యం ఏమిటో అని సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తమ కార్తీక మహాత్యమును గురించి వివరింపజలసినదని ప్రార్థించును. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను అని చెప్పిపోతూ, బ్రతక సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసములంద ఆచరించిన వ్రతము యొక్క ఫలమెంత అని చెప్పనలను కాదు, వినుటయగు కూడా ఆనందకరమైనది. అంతేగాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమందు పరమందు సౌఖ్యములను పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను వశిష్ఠుడు. కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా, ఏ మానవుడైనా ఏ వయసువాడైనా ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి యందుండగా వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దానధర్మములు దేవతా పూజలను చేసినచో దాని వలన ఆ గణితమైన పుణ్యఫలమును లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమును ఆదిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయకని నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించి దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొనును. మరలా నీట మునిగి సూర్యభగవానుకు ఆద్యప్రధాన మోసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పములను నర్చి గట్టుపై 3 దోసిళ్ళు నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనా స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలమును కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకునే పిమ్మట అతిథి అభాగ్యతలను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదవవలెను. ఆ సాయంకాలం సంధ్యావందనమును ఆచరించి శివాలయం ముందున్న కానీ విష్ణులయం ముందు కానీ లేక తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలను. అన్నాడు మృష్టాన్నములతో భూతతృప్తి చేయవలను. ఈ విధంగా వ్రతం ఆచరించి స్త్రీ పురుషులకు పూర్వముందున్న ప్రస్తుత జన్మమందు చేసిన పాపము పోయి మోక్షమును అర్హతలు గలరు. ఈ వ్రతమును చేయుటకు అవకాశం లేనివారు వ్రతము చేసిన వారలను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్ఫలితమును దక్కును. ప్రథమ అధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తయామి. కార్తీక పురాణం. సో నాకు కార్తీక పురాణం మొదటి అధ్యాయం అయితే కంప్లీట్ అయ్యింది. ఏవైనా తప్పులు చదివి ఉంటే మాత్రం సారీ అండి, ఎందుకంటే కొంచెం తడబడిపోతూ ఉంటాము. చదివేటప్పుడు కొంచెం మిస్టేక్స్ వచ్చేస్తుంటాయి ఆటోమేటిక్గా. ఆ దేవుడు నన్ను క్షమించాలి ఏవైనా తప్పులు చదివితే. అలాగే మీరు కూడా తప్పుగా అనుకోకండి. ఇది నేను ఎలాగో చదువుకుంటున్నాను కదా, చదువుకోలేని వారు ఒకరు ఇద్దరు ఉంటే చాలా వీడియోస్ ఉంటాయి. బట్ ఎవరైనా ఒకరు కాకపోతే ఒకరైనా వింటే నాకు ఆ ఫలితం ఉంటుంది, వాళ్ళకి ఆ ఫలితం ఉంటుంది. సో అందుకనేసి ఇది చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఎలాగో నేను వింటాను కాబట్టి, చదువుతాను కాబట్టి నేను కూడా అలాగా పెడదామనేసి కొంచెం ఆలోచించాను. ఏవైనా తప్పులు ఉంటే ఆ కార్తీక దామోదరుడు అండ్ మీరు కూడా నన్ను క్షమించాలి. అదన్నమాట విషయం. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు. మా అమ్మగారు కూడా చదువుకోలేరండి, అంటే చదువుతారు కాకపోతే అంత స్పష్టత ఉండదు. సో ఎవరి మీదైనా డిపెండ్ అవ్వాల్సిందే. అందుకు కూడా ఇలాంటి వీడియోస్ ఏమైనా పెడితే మా అమ్మ లాంటి వారు కానీ బాగా ఓల్డ్ పీపుల్స్ కానీ ఎవరైనా సరే వింటారు కదండి. అలా విన్నప్పుడు కొంచెమైనా వాళ్ళు పర్లేదులే హ్యాపీ అని ఫీల్ అవుతారు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ విషయంలో అయితే రమారవి గారు, ఆవిడ స్టోరీస్ అంటే నాకు చాలా చాలా పిచ్చండి. ఆవిడ దేవి భాగవతం చెప్తారు, కార్తీక పురాణం చెప్తారు, అన్నీ చెప్తారు. ఆవిడ స్టోరీస్ వింటూ 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 నాకు కూడా ఏమనిపించిందంటే
సరేలే మనకి తోచింది ఏదైనా మనం కూడా చెప్తే బాగుంటుంది కదా అనిపించింది. సో అందుకనేసి ఈ కార్తీక పురాణం నేను ఎలాగో చదువుతాను కదా, వింటాను కదా, అందుకు కూడా నాకు తెలిసిన వారు కానీ నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే వీలు కుదరక ఈ ఫోన్లో రికార్డ్స్ పెట్టుకొని వాళ్ళు కూడా వింటే కొంచెం బెటర్గా ఫీల్ అవుతారు కదా అనేసి, సో అందుకనేసి ఇవాళ నుండి మన కార్తీక పురాణం స్టార్ట్ అయ్యిందండి. ఆ కార్తీక దామోదరుడు ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ చెప్పాలంటే అందరూ కూడా బాగుండాలి. ఈ కార్తీక మాసంలో వీలు కుదరలేని వారు అట్లీస్ట్ కొన్ని పనులు